అంటే ఎడమ వైపున కడుపు నొప్పితో వచ్చారు. ఆవిడ స్కాన్ తీసిన తర్వాత సుమారు 8 సెంటీమీటర్ల స్టోన్ కిడ్నీలో ఉంది. మామూలు కిడ్నీ ఎవరికైనా కానీ మామూలు మనుషులకి కిడ్నీలు రెండు ఇక్కడ ఉంటాయి. ఆవిడ కిడ్నీ ఈ ప్రాంతంలో ఉండి దాని చుట్టుపక్కల కిడ్నీ చుట్టుపక్కలంతా రక్తనాళాలు అన్నీ అల్లుకొని ఉన్నాయి. రక్తనాళాలు అంటే అల్లుకొని ఉన్నాయి. దానికి సర్జరీ 11వ తారీఖు చేసాము. ఓపెన్ సర్జరీ చేసి ఈ స్టోన్ మొత్తం తీసేసాము. అంటే ఈ స్టోన్తో పాటు ఇంకా చిన్న పీస్ కూడా ఉంటుంది, దాన్ని కూడా తీసేసాము. సర్జరీ మంచిగానే జరిగింది. పేషెంట్ మంచిగానే రికవర్ అవుతుంది. మనకంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పుడు ఇంతకుముందు ఇంత పెద్ద స్టోన్స్ తీయాలంటే అండి హైదరాబాద్ కోర్స్ వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్ దాకా మనం పోవాల్సిన అవసరం లేదు, ఖమ్మంలోనే మనం చేస్తున్నాము. ప్లస్ ఈ స్టోన్ సైజ్ కంటే కిడ్నీ ఉన్న పొజిషన్ ఏమంటే కింది ప్రాంతంలో ఉంది. అక్కడ ముట్టుకోవడానికి ఎవరైనా కానీ అంటే పేషెంట్ ప్రాణానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అంటే రికవరీ ఇబ్బంది అవుతుందేమో, బ్లీడింగ్ ఎక్కువ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడతారు. మన దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ విజయ్ చౌహాన్ గారు, డాక్టర్ రాకేష్ గారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం ఉండి ఆ స్టోన్ మొత్తం తీయడం జరిగింది. పేషెంట్ మంచిగా రికవర్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ కుమార్ రెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? పేషెంట్ ఏలూరు నుంచి వచ్చారు. పేషెంట్కి ఎప్పటి నుంచి నొప్పి ఉంది ఇదంతా చెప్పండి. పేషెంట్కి సుమారు 10 సంవత్సరాల నుంచి కడుపులో నొప్పి ఉంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్కల డాక్టర్ల దగ్గర అందరి దగ్గర ట్యాబ్లెట్ వాడుతున్నారు, మందులు ఏదో తీసుకొని వేసుకుంటున్నారు. ప్రాపర్గా డయాగ్నోస్ కాలేదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత సిటీ స్కాన్ తీసిన తర్వాతే ఆ కిడ్నీ ఉన్న ప్లేస్లో కాకుండా కింద ఉంది తెలిసింది, ప్లస్ ఆ స్టోన్ ఉంది తెలిసింది. అంతా సర్జరీ అంతా 1.5 అవర్లో అయిపోయింది, మంచిగా అయిపోయింది. అంటే కిడ్నీ ప్లేస్మెంట్ చేంజ్ కావడం గల కారణం ఏంటి సైంటిఫిక్గా ఏమంటే, మనిషికి ఎప్పుడైనా కానీ కిడ్నీ అనేది కింద తయారవుతుంది, ఈ ప్రాంతంలో తయారవుతుంది. ఇది తయారయ్యి మనము తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ తయారవుతుంది, ఇక్కడి నుంచి పైకి వెళ్తారు స్లోగా. అంటే ఈ ప్రాంతంలో తయారై పైకి వెళ్తారు. ఆవిడకి ఏమైందంటే ఎక్కడ తయారైందో అక్కడే ఉండిపోయింది, పైకి వెళ్ళలేదు. అది ఎందుకంటే అబ్నార్మల్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ వెజల్స్ కొన్ని, అంటే అక్కడ బ్లడ్ వెజల్స్ ఉన్నవి కట్ అయిపోయి ఇక్కడ కొత్త రక్త సరఫరా రావాలి. అలా జరగకన్నా అక్కడే అయిపోయింది. అలా అయిపోవడం వల్ల ఆ కిడ్నీ వంకర తిరిగింది. అంటే మామూలు కిడ్నీ ఇలా ఉంటుంది, అదే ప్లేస్లో ఇరుక్కుపోవడం వల్ల ఇలా స్ట్రైట్గా ఉండిపోయి ఆ కిడ్నీలో నుంచి మూత్రం సరిగ్గా కిందికి రావటం లేదు. ఆ కిందికి రాకపోవడం వల్ల ఆ మూత్రంలో మలినాలన్నీ ఒక చోట చేరి అంటే చిన్నప్పుడు పుట్టుకతో ఈ సమస్య ఉంది. ఈ వయసుకు వచ్చేసరికి అంత పెద్ద రాయి తయారైంది. అబ్నార్మల్ చేంజెస్ ఏమన్నా అంటే సైజులో కానివ్వండి, దాని యొక్క ఫంక్షనింగ్లో కానివ్వండి ఏమన్నా? అంటే మామూలు కిడ్నీ సైజే సుమారు 10 సెంటీమీటర్లు ఉంటుంది, 10 నుంచి 11 సెంటీమీటర్లు ఉంటుంది. సుమారు 8 సెంటీమీటర్ల స్టోన్ అంటే కిడ్నీ మొత్తం స్టోనే ఆక్యుపై చేసేసింది. సో దాన్ని మనం ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా తీయచ్చు, మిషన్తో పగలగొట్టచ్చు. కానీ ల్యాప్రోస్కోపీతో చేసేటప్పుడు ఇబ్బంది ఏమంటే ఆ పీసెస్ నేను ఎక్కడి నుంచి తీయలేము. అందుకోసం అని చెప్పి కోర్స్ తీయాల్సి వచ్చింది. ఓపెన్ చేశారా? ఓపెన్ అంటే పగలగొట్టడం అంతా పేషెంట్ ల్యాప్రోస్కోపీలో డిసైడ్ చేసాము. ఆ స్టోన్ తీయడానికి మాత్రం ఓపెన్ చేసి తీసేసాము. అంటే అరుదుగా జరిగే ఆపరేషన్. మొత్తం టైం ఎంత పట్టింది? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నాకు 15 years ఎక్స్పీరియన్స్. ఇది సెకండ్ కేసు. టైం ఎంతసేపు పట్టింది? ఇది టైం సర్జరీ చేయడానికి నేను చేయడానికి 1.5 hour, మొత్తం మత్తు ఇచ్చినప్పటి నుంచి మొత్తం మళ్ళీ పేషెంట్ రికవర్ అయినప్పటికీ 2-2.5 గంటలు పట్టింది. అంటే ఇప్పటిదాకా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి? నొప్పి అలాంటివి ఏమన్నా? కడుపులో నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, అప్పుడప్పుడు జ్వరం రావడం, మూత్రం మంట రావడం. అంటే సైంటిఫికల్గా అంటే సైన్స్ అంటే వైద్య పరిభాషలో జబ్బుని ఏమంటారు? ఇట్లా పెల్విక్ ఎక్టోపిక్ కిడ్నీ విత్ క్యాల్కులస్. సార్ రమ్మని ప్లీజ్ కమ్ సార్. ఇదే వెయిటింగ్. దీనివల్ల ఇతర ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపించింది సార్? దీనివల్ల ఇతర ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఏముంటుంది కానీ, అంటే స్టోన్ అలాగే ఉండి కిడ్నీ పాడైపోయి కిడ్నీ చీమ్ బట్టి మిగతా శరీర అవయవాలకి చీమ్ పడుతుంది. అంటే బీపీ రావచ్చు, ఆపోజిట్ కిడ్నీ కూడా పాడవుతుంది. ఎందుకంటే ఇది సరిగా పని చేయకపోతే దీని నుంచి చీమ ఆపోజిట్ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఈ స్టోన్ అలాగే వదిలేస్తే మాత్రం పేషెంట్కి ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుంది.
మందు డాక్టర్ గారు మాట్లాడతారు. అది పెట్టండి సార్. చూశారు అంటే స్కాన్లు తీశారు, కిడ్నీ కనపట్టలేదు, కిడ్నీ కనపడలేదు అన్నారు కానీ కిడ్నీ ఎక్కడో ఐడెంటిఫై చేయలేదు. అంటే ఎడమ వైపు కిడ్నీ లేదు, ఎక్కడో చెప్పలేదు. మ్యాగ్నెట్ కూడా ఉంది దానికి, పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, తీసుకెళ్ళండి, ఓపెన్ చేయండి మ్యాగ్నెట్ తీసి షర్ట్కి వెనకోటి ముందు పెడితే ప్లస్ మైనస్ టచ్ అయిపోతుంది. సీనియర్ డాక్టర్ గారు అందరి పేరు రాసిన ఫోటోలు పంపి తర్వాత